హాయ్ ఆల్ వెల్కమ్ టు ద డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు డిజిటల్ మార్కెటింగ్ కెరీర్లో జాబ్లో కనుక మీరు కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత అంతగా గ్రోత్ లేకపోవడానికి గల కారణాలను నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇది కొంచెం హ్యార్ష్ ట్రూత్స్ లాగా ఉంటాయి, కానీ మీరు యాక్సెప్ట్ చేసి మీరు కనుక సరిదిద్దుకుంటే మీరు గ్రో అవుతారు. లేకపోతే మళ్ళీ మీరు స్టాగ్నెట్గా ఉండే ఛాన్స్ ఉంటుంది మీ కెరీర్లో. ఏంటంటే మీరు ఎక్కడో ఒక దగ్గర కోర్సు నేర్చుకున్నారు, జాబ్లోకి వెళ్ళారు, జాబ్ చేస్తున్నారు, ఓకేనా? ఇప్పుడు మీకు అక్కడ మీకు బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్, బేస్డ్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు ఎంతవరకు టేబుల్ పైకి ఎంతైతే తీసుకొస్తున్నారో దాన్ని బట్టి మీకు మార్కెట్ వాల్యూ ఉంటుంది. ప్లేస్ మీరు చేస్తున్న లొకేషన్ బట్టి కూడా మీకు అంత శాలరీ ఇస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు ఆ శాలరీ ఇంక్రీజ్ అవ్వాలంటే ఎట్లా? శాలరీ ఇంక్రీజ్ అవ్వాలంటే మనలో పనితనం కూడా ఇంక్రీజ్ అవ్వాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడైతే ల్యాక్ అవుతున్నారో మీరు, ఎదర్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో ల్యాక్ అవుతున్నారా, లేకపోతే క్లయింట్స్ కి రిజల్ట్స్ తీసుకొచ్చే విషయంలో ల్యాక్ అవుతున్నారా అనేది అందరికంటే ఎక్కువ మీకే బాగా తెలుసు. ఎంతో కొంతవరకు మీరు మేనేజ్ చేయగలుగుతారు, కానీ ఎక్కువ కాలం మీరు మేనేజ్ చేయడానికి ఛాన్స్ ఉండదు, ఎందుకంటే రిజల్ట్స్ మాట్లాడుతుంటాయి. కాబట్టి ఎక్కడైతే మీరు ల్యాక్ అవుతున్నారో ఆ స్కిల్స్ ని ఖచ్చితంగా మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిందే. ఇంకా ఆప్షన్ లేదు, ఇంకా మీరు కెరీర్లో గ్రో అవ్వాలి అంటే. కాబట్టి వాటిని ఇంప్రూవ్ చేసుకోండి. అది ఇంగ్లీష్ స్కిల్స్ అయితే ఇంగ్లీష్ స్కిల్స్ కావచ్చు, ఈవెన్ బెస్ట్ ఎస్సీఓ పర్సన్ అనుకోండి. మీరు ఎస్సీఓలో మీకు అదనంగా ఇంకా నేర్చుకోవాల్సింది ఉంటుంది. కోర్సులో నేను మొత్తం నేర్చేసుకున్నాను అనుకోకండి. కోర్సులో నేర్చుకున్నది ఓకే, నేర్చుకుంటారు, అది ఒక లెవెల్ వరకే. కానీ మీరు బేస్డ్ ఆన్ ద క్లయింట్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి మీరు క్లయింట్లను బట్టి కానీ మీరు నేర్చుకోవాల్సిందే, అప్డేట్ అవ్వాల్సిందే, ఆర్టికల్స్ చదవాల్సిందే. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఆర్టికల్స్ కావచ్చు, ఎప్పటికప్పుడు వస్తున్న ఆల్గారిథం చేంజెస్ గురించి కావచ్చు, అదర్ ఎస్సీఓ ఎక్స్పర్ట్స్ ఏమి ఇస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అని కానీ, ఎస్సీఓకి సంబంధించిన ఎన్నైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో, ఈవెన్ వాళ్ళు అంటే వాళ్ళే ఏ కాంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు అవి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ నేర్చుకుంటూ మనం క్లయింట్స్ కి ఇంప్లిమెంట్ చేస్తూ రిజల్ట్స్ తీసుకురాగలగాలన్నమాట. జస్ట్ కోర్సు నేర్చుకున్న కంటెంట్ తో రిజల్ట్స్ తీసుకొస్తామని మీరు అనుకోకండి, అది కొంతవరకు తీసుకురాగలుగుతారు. బట్ ఇంకా బెటర్ గా మీరు ఇంకా అందులో నైపుణ్యాన్ని సంపాదించాలంటే మీరు ఎక్కువ టైం కేటాయించాల్సి ఉంటుంది అనమాట. అప్పుడే మీరు కెరీర్ లో గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు కూడా రిజల్ట్స్ ఎప్పుడైతే తీసుకురాగలుగుతారో మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. అదర్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలనుకున్నా, లేకపోతే మీరు ఆల్రెడీ పనిచేస్తున్న కంపెనీలోనే మీరు ఒకవేళ శాలరీ హైకి ఒకవేళ అడగాలనుకున్నా, మీరు కనుక రిజల్ట్స్ ఇంకా బెటర్ గా తీసుకురాగలిగితే ఇంకా అంతకంటే బెస్ట్ ఆప్షన్ ఏముండదు. ఇంకొకటి, ఏ రకమైన స్కిల్స్ అయితే అవసరమో అందరికంటే బెస్ట్ గా మీకే తెలుసు. కాబట్టి వాటిని మీరు నేర్చుకోండి. ఇంకా సాకులు చెప్పడం వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. కొంతమంది చెప్తుంటారు నేను తెలుగు మీడియం చదివిన అని చెప్తుంటారు. ఇంకా ఇవన్నీ తెలుగు మీడియం దట్స్ ఓకే గాయ్, చాలా మంది తెలుగు మీడియం చదివిన వాళ్ళే ఇండియా మొత్తం ఉంది ఆ ప్రాబ్లం. కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాపర్ గా లేవనేది మొత్తం ఉంది అన్ని రాష్ట్రాల్లో. కానీ ఏం చేస్తున్న వాళ్ళు నేర్చుకుంటున్నారు. సో దట్ ఈస్ హౌ మనం కూడా నేర్చుకోవాలి. కుల్వంత్ నాగి అనే పర్సన్ చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ గాయ్. ఆ పర్సన్ స్టార్టింగ్ లో కంటెంట్ రాసినప్పుడు చాలా మంది తిట్టారంట, అసలు ఏం రాస్తున్నారు, ఇంగ్లీష్ సరిగ్గా లేదని. ఆ పర్సన్ ఏం చేశాడు తెలుసా? అతను ఉన్నది మళ్ళీ చిన్న టౌన్ లోనే, యూపీ అనుకుంటా అతన్ని. వెళ్ళాడు, దగ్గరలో ఉన్న స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాడు, నేర్చుకున్నాడు, కంటెంట్ ఇంకా బెటర్ గా రాయడం నేర్చుకున్నాడు, బెస్ట్ కంటెంట్ రైటర్ అయ్యాడు. తర్వాత ఇప్పుడు బెస్ట్ అఫిలియేట్ మార్కెటర్ అయ్యాడు. అక్రాస్ ద గ్లోబ్ అతను వెళ్ళి సెషన్స్ ఇస్తుంటాడు. చూడండి, ఒకప్పుడు అతని స్టేజ్ ఎట్లుండే ఇంగ్లీష్, తర్వాత ఎట్లయింది. సో మనం కూడా యాజ్ జర్నీ మనం ముందుకు వెళ్లే కొద్దీ మనం ఇంప్రూవ్ అవుతూనే ఉండాలి. అది కంటిన్యూస్ ప్రోగ్రెస్ అని గుర్తించండి. ఎక్కడైతే ల్యాగ్ అవుతున్నామో మనం అది ఇంప్రూవ్ చేసుకోవాల్సిందే. కొన్నిసార్లు కొన్ని స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడం ఇట్ మే టేక్ సమ్ టైం, అంటే ఇంకా కొంచెం ఎక్కువ టైం పట్టే ఛాన్స్ ఉంటుంది. దట్స్ ఓకే, మీరు గివ్ అప్ చేయకండి. అలా అంటే నేను ఇంగ్లీష్ లో వీడియోస్ చేయాలని నేను 2 ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నా, అంటే ట్రై చేస్తున్నా అనమాట. షూట్ చేస్తున్నా, అది అయితే లేదు, ఫ్లో వస్తలేదు, మళ్ళీ వదిలేస్తున్నా. ఎడిటింగ్ కొన్ని అక్కడక్కడ వీడియోస్ రిలీజ్ చేశాను, బట్ నేను అంత సాటిస్ఫై అవ్వలేదు. బట్ నేను రీసెంట్ గా నేను కొన్ని వీడియోస్ షూట్ చేశాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. ముందు ఆ వీడియో అవుట్పుట్ నాకు నచ్చాలి. కాబట్టి మీరైనా సరే కొన్ని స్కిల్స్ ఒకవేళ స్క్రాచ్ నుండి నేర్చుకోవడానికి కొంత టైం పట్టవచ్చు, బట్ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్ అవుతారు. అప్పటి వరకు మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. దట్ ఈస్ హౌ వి ఇంప్రూవ్. అట్లనే మనం కెరీర్ లో గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది కెరీర్ లోనే కాదు, ఇప్పుడు మీరు కెరీర్ లో ఉన్నారు కాబట్టి కెరీర్ లో గ్రో, బట్ ఫ్రీలాన్సింగ్ లో ఉన్నారంటే ఫ్రీలాన్సింగ్ గ్రోత్ కైనా మనకు కావాల్సిన స్కిల్స్ మనం నేర్చుకోవాల్సిందే. ఏజెన్సీని డెవలప్ చేసుకోవాలనుకుంటే ఏజెన్సీకి సంబంధించిన స్కిల్స్, ఇంకా అదంతా ఇంకా బిజినెస్ స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రతిదీ ఇంకా మనకు లర్నింగ్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. కాబట్టి కెరీర్ ని మీరు ఇంప్రూవ్ చేసి ఇంకా కెరీర్ లో గ్రో అవ్వాలి. మీరు అందరూ రాని స్కిల్స్ ని కూడా మీరు నేర్చుకోండి. ఇంకా మీకు ఒకవేళ ఏదైనా స్కిల్ ఇంప్రూవ్మెంట్ కోసం ఏదైనా టిప్స్ కావాలనుకుంటే మీరు జస్ట్ మీకు ఏ స్కిల్లో అయితే ల్యాక్ అవుతున్నారో, ఏ స్కిల్ అయితే మీకు కొరత ఉందో మీరు కామెంట్ చేయండి. దానికి సంబంధించిన ఫ్రీ రిసోర్సెస్ ని నేను రీసెర్చ్ చేసి నేను మీకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.